అస్మిత పాముని రామలక్ష్మి కాళ్ళ దగ్గర వదిలేస్తే ఆ పామేమో అస్మితనే వెంట పడుతూ ఉంటుంది. ఆ పాముకి హిప్నటైజ్ చేయకుండా ఇవ్వటం వల్లే ఆ పాము అస్మితని ప్రేమిలని వెంట పడుతూ ఉంటుంది. వెంటనే పిఏ ఫోన్ చేసి, మేడం అది హిప్నటైజ్ చేసిన పాము కాదు మేడం, ఎవరిని పట్టినా కూడా కాటు వేసేస్తుంది, కాబట్టి మీరు పరుగులు పెట్టి పారిపోండి మేడం అని చెప్పటంతో అస్మిత ప్రేమిల ఇక ఆ పాము నుండి తప్పించుకోవటం కోసం ఇల్లంతా తిరుగుతూ పరుగులు పెడుతూ ఉంటారు. తర్వాత ఆద్య ఆ వంటకాలన్నింటినీ పార్వతి, శివరాం, చారు బామ్మకి పెడుతుంది. వాళ్ళు వాటిని తింటూ అవస్థలు పడుతూ ఉంటారు. ఏంటమ్మా, ఏంటి ఈ వంటలు ఇలా చేశావు, గోళీలు ఎందుకు పెట్టావు అని శివరాం అడుగుతూ ఉంటే, నేను వంట చేయమన్నానని కక్షతో కావాలని ఆద్య ఇలా చేసింది అని పార్వతి నిందలు వేస్తూ ఉంటుంది. చూడు పార్వతి, అసలు ఆద్యకి ఇలాంటి పనులన్నీ చేత కావు కదా, నువ్వే అనవసరంగా ఆద్యని ఈ పనులు చేయమని ఇలా బాధ పెట్టావు. ఇంకెప్పుడు కూడా ఆద్యకి ఇలాంటి పనులు చెప్పకు, నువ్వే చేసుకో అని శివరాం వార్నింగ్ ఇస్తాడు. ఇక వాళ్ళ ముగ్గురు కూడా తినేసి నోటి నుండి రక్తం కార్చుకుంటూ, అమ్మో అమ్మో చూడు ఎలా గాయాలైపోయాయో, మనం ఆయింట్మెంట్ రాసుకోవాలి. ఆద్య, నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను, ఇప్పుడైతే నువ్వు ఇక వంట చేయని అవసరం లేదు అని పార్వతి చెప్తుంది. పెద్దమ్మ, ఎలా చేశాను అని ఆద్య అనడంతో, సూపర్ ఆద్య, కానీ ఆ పార్వతి ముందు ముందు ఏం చేస్తుందో చాలా భయంగా ఉంది అని జానకి కంగారు పడుతూ ఉంటే, సూపర్ ఆద్య అని శ్రీను సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ఎమ్మెల్యే భూపతి కుట్ర వల్ల ఎద్దు కాస్త రామలక్ష్మిని వెంట పడుతూ పొడవబోతూ ఉంటే రఘురాం వచ్చి అడ్డుకుంటాడు. రామ, నువ్వు పారిపోమ్మ, ఈ ఎద్దు సంగతి నేను చూసుకుంటాను అని ఇక రఘురాం ఆ ఎద్దు కొమ్ముల్ని విరిచేసి అక్కడి నుంచి దానిని తరిమి పడేస్తాడు. తర్వాత ఆద్య ఇంటికి రాగానే రఘురాం చాలా కోపంతో రగిలిపోతూ, అమ్మ ఆద్య, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నువ్వు చెప్పావా, చెప్పాద్య, ఏమి పలకవేంటి అని రఘురాం నిలదీస్తూ ఉంటాడు. అవును పెద్దనాన్న, మీరు రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని నేనే చెప్పాను అని ఆద్య అనడంతో, ఎందుకు నా అంగీకారం లేకుండా చెప్పావని రఘురాం నిలదీస్తూ ఉంటాడు. ఆ గుడి తలుపులు మూయించే దానిలో భాగంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీరు కూడా చూశారు కదా పెద్దనాన్న, రామాని కూడా చంపాలని చూస్తున్నారు. రామాని, ఊరి జనాలని ఆ గుడి మోయకుండా ఉండాలంటే మీరు ఎలక్షన్స్లో గెలవాలి పెద్దనాన్న, ఆ ఎమ్మెల్యేనే ఇదంతా చేస్తున్నాడన్న విషయం మీకు కూడా తెలుసు కదా అని ఆద్య చెప్తుంది. అప్పుడే ఎమ్మెల్యే, నమస్కారం రఘురాం గారు అని అక్కడికి వచ్చి వంగి వంగి దండాలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడెందుకు మీరు వచ్చారని రఘురాం అడగటంతో, చిన్నతనం కదా ఆద్యకి, అందుకే ఊరి వాళ్ళ అందరి మధ్యలో కూడా ఏదో పొరపాటున చెప్పేసి ఉంటుంది. మీరైతే ఎలక్షన్స్లో పోటీ చేయటం లేదు కదా, మీ సపోర్టు నాకే కదా అని ఎమ్మెల్యే భూపతి అంటాడు. అప్పుడు రఘురాం, వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అని తన నిర్ణయాన్ని చెప్పటంతో ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటే శ్రీను అందరూ కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఎమ్మెల్యే భూపతి మాత్రం షాకింగ్గా వింటూ ఉంటాడు.